Haii Friends, welcome to Tech Facts in Telugu YouTube channel. Nenemi Rafim. Friends, ఈరోజు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోను అండ్ ఒక పవర్ఫుల్ ప్రాసెసర్తో రాబోతున్న మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో రాబోతున్న రియల్మీ నార్జో 50 Pro 5Gని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఇది 17-18 వేల రూపాయల బడ్జెట్లో కానీ లాంచ్ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ఆ పర్టికులర్ బడ్జెట్లో ఒక కిల్లర్ ఫోన్ అవుద్ది. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 925G ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. అండ్ ఇదే ప్రాసెసర్తో వీళ్ళ ఫోను రియల్మీ 9 Pro Plusలో నియర్లీ మీకు 26,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారు. ఆ రియల్మీ 9 Pro Plusకి చిన్న మోడిఫికేషన్స్ కొన్ని కటింగ్స్ చేసి దీన్ని నార్జో 50 Pro 5G రూపంలో తీసుకొస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఫోను. దీంట్లో AMOLED స్క్రీన్, 1000 nits బ్రైట్నెస్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరు, 90 Hz రిఫ్రెష్ రేట్తో ఉన్న డిస్ప్లే, మంచి పవర్ఫుల్ ప్రాసెసర్, మంచి బ్యాటరీ లైఫ్, మంచి డిజైన్తో దీన్ని తీసుకొస్తున్నారు. ఇదే నార్జో 50 Pro 5G అనమాట. నిజంగానే 17-18 వేల రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ లాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయండి. ప్రైస్ తెలిసిన తర్వాత కింద కామెంట్స్లోను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయినా చూద్దాం. బాక్స్ పైన మీకు నార్జో 50 Pro 5G అని ఉంది, అలాగే నార్జో బ్రాండింగ్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని కీ డీటెయిల్స్ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. 925G ప్రాసెసర్, 90 Hz AMOLED స్క్రీను, అలాగే స్లిమ్మెస్ట్ ఫోను, అండ్ మీకు 13GB వరకు డైనమిక్ ర్యామ్ ఎక్స్పాన్షన్, వేపర్ కూలింగ్ ఛాంబర్, అలాగే 5000 mAh బ్యాటరీ, అలాగే 33 watts ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా మనకి మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.118 watts per kg ఉంది, బాడీకి 727 watts per kg ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. సో మన దగ్గర ఉంది 8GB ప్లస్ 128GB వేరియంట్ హైపర్ బ్లూ అనే కలరు. అండ్ ఇది మనకి 33 watts ఫాస్ట్ ఛార్జింగ్తో రాబోతున్నట్టు ఇక్కడ మెన్షన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల యాజ్ యూజువల్ ఒక చిన్న కాటన్ బాక్స్ ఉంటుంది. దాంట్లో ఒక TPU కేస్ ఉంటుంది, యూజర్ మాన్యువల్, అలాగే మీకు సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది, అండ్ ఫోన్ ఉంటుంది బ్లూ కలర్ వేరియంట్, అండ్ ఒక 33 watts ఫాస్ట్ ఛార్జర్ టైప్ C కేబుల్ అయితే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది దీనికి సంబంధించిన బాక్స్ కంటెంట్స్. అండ్ దీనికి సంబంధించిన డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇది రియల్మీ GT నియో ఫ్యామిలీలో వచ్చిన ఫోన్స్ లాంటి డిజైన్తోనే తీసుకొస్తున్నారు. అండ్ రియల్మీ 9 Pro Plus లాంటి డిజైనే ఇది కూడా. బ్యాక్ సైడ్ కెమెరా బంప్ సిస్టమ్ అంతా కూడా సేమ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు క్యావియర్ ఫినిషింగ్ లాంటి ఒక టెక్స్చర్ ఫినిషింగ్ లాంటిది ఉంటుంది డిజైన్. అండ్ నార్జో బ్రాండింగ్ అండ్ 48 MP మెయిన్ కెమెరాని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అలాగే రైట్ సైడ్ పవర్ బటన్ మాత్రమే ఉంటుంది. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ ఉంటుంది. అండ్ లెఫ్ట్లో మీకు వాల్యూమ్ రాకర్స్, సిమ్ ట్రే ఉంటుంది. ఇది మీకు డ్యూయల్ సిమ్ స్లాట్తో వస్తుంది. దీంట్లో మెమొరీ ఎక్స్పాన్షన్ అనేది కుదరదు. అండ్ మీకు బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాకు, అలాగే మెయిన్ మైక్రోఫోను, టైప్ C పోర్టు, అండ్ ఒక స్పీకర్ ఇక్కడ ఉంటుంది. రెండో స్పీకరు ఇక్కడ స్పీకర్ గ్రిల్లో ఉంటుంది అనమాట. ది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు ఆల్రెడీ ఒక ప్రీ అప్గ్రేడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ టాప్ లెఫ్ట్లో మనకి 16 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా డిజైన్ మాత్రం రెగ్యులర్ అన్ని రియల్మీ ఫోన్స్లో రీసెంట్గా వచ్చిన వాటిల్లో అన్ని కూడా 6.4 inches డిస్ప్లేతోనే వస్తున్నాయి. అన్ని కూడా మనకి చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ఫ్రీగా ఉంటాయి. ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇది చాలా స్లిమ్గా ఉంటుంది. ఫోన్ కూడా కొంచెం లైట్ వెయిట్గానే మనకి అనిపిస్తూ ఉంటుంది. డిజైన్ మాత్రం సూపర్గా ఉంది. లైట్ వెయిట్, పవర్ఫుల్ అండ్ పవర్ ప్యాకేజ్ ఫోన్ లాగా వీళ్ళు దీన్ని తీసుకొస్తున్నారు. సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఇది మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. రియల్మీ నార్జో 50 Pro 5Gలో మీకు 6.4 inches ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే విత్ 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెస్ మీకు డైమెన్సిటీ 925G ప్రాసెస్ యూజ్ చేస్తారు. ఇది మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.5 GHz స్పీడ్ ఉంటుంది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాస్లో మెయిన్ కెమెరా 48 MP కెమెరా, రెండోది 8 MP అల్ట్రా వైడ్, మూడోది 2 MP మ్యాక్రో సెన్సార్. ఫ్రంట్ సైడ్ మీకు 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది మనకి 112 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే రియల్మీ 3.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది అనమాట. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది అనమాట. సో ఇవి ఆన్ పేపర్ దీంట్లో ఉన్న టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రియల్మీ 3.0లో మనకి చాలా తక్కువ బ్లోట్వేర్తోనే వీళ్ళు తీసుకొస్తున్నారు. డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. UI మాత్రం చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు 112 అవుట్ ఆఫ్ ది బూట్ అవుతుంది. ఇది మాత్రం సూపర్ పాయింట్ అనమాట. ఈ మధ్యకాలంలో చాలా ఫోన్స్ మిడ్ రేంజ్ల ఫోన్స్ చాలా వరకు 111తో బూట్ అవుతుంటే ఇది మాత్రం 112తో బూట్ అవుతుంది. ఇది మాత్రం సూపర్ పాయింట్ అనమాట. అండ్ ఒకసారి సెట్టింగ్స్లో ఒకసారి వెళ్తే ఇది 112 అని చూపిస్తుంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో తీసుకొచ్చారు. అండ్ మనకి ఇది
90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో మీరు కావాలనుకున్న సెట్టింగ్స్ చాలా వరకు మార్చుకోవచ్చు. అండ్ ఇది మీకు సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి దీంట్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లాంటి ఫీచర్స్ అయితే వీళ్ళు చాలా వరకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఒకసారి యాప్స్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇది మీకు గూగుల్ డైలర్తో అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్తోనే అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో ఈ మధ్యకాలంలో అన్ని ఫోన్స్ కూడా ఇది మ్యాండేటరీ అనమాట. గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్తోనే వస్తుంది. అండ్ మీకు థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ ఏవి కూడా ఇప్పటి నుంచి మీకు పనిచేయవు కూడా. అండ్ యాప్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి. ఫేస్బుక్, డైలీ హంట్, అలాగే మోజ్ ఇలాంటివి ఉన్నాయి. అండ్ అవి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చని ప్రతి యాప్ దీంట్లోంచి మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే క్వాలిటీ, డిస్ప్లే మాత్రం ఇది 1000 nits బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ డే లైట్ కండిషన్లో కూడా చాలా బాగుంది. లో లైట్ కండిషన్లో కూడా వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు చాలా మంచిగానే అనిపిస్తుంది. అండ్ దీంట్లో మీకు కెమెరా డిపార్ట్మెంట్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు మొత్తం బ్యాక్ సైడ్ 3 కెమెరాలతో వస్తుందన్నమాట. ఈ 3 కెమెరాల్లో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇది. సో దీంతో ఫొటోస్ కొన్ని తీసాను, అవి కూడా పర్లేదు మంచిగానే అనిపిస్తున్నాయి. రెండోది వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది 8 మెగాపిక్సెల్. అండ్ మూడోది మ్యాక్రో లెన్స్ ఉంటుంది, అది పెద్దగా చాలా తక్కువ క్వాలిటీ ఇమేజెస్ మాత్రమే వస్తాయి అనమాట. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో దీంతో తీసిన శాంపుల్స్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి, అబోవ్ యావరేజ్గానే ఉన్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. అండ్ మీకు వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్తో కూడా వస్తుంది. అండ్ మీకు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లో మీరు వీడియోస్ హెచ్డీలో కూడా చూసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. 33 watts ఫాస్ట్ ఛార్జర్ దీంట్లో సప్లై చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో దీన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిన పాయింట్ అనమాట. సో ఇది ఓవరాల్గా దీంట్లో ఉన్న ఫుల్ ప్యాకేజ్. అయితే దీంట్లో ప్రైజింగే మనకి మెయిన్ కీ పాయింట్. ఒకవేళ 17,000-18,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయితే ఈ ప్రాసెస్కి మాత్రం ఖచ్చితంగా ఆ డబ్బులు అయితే పెట్టచ్చు. ఒకవేళ 20,000 దాటిపోతే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. అక్కడ మీకు వేరే ఆల్టర్నేటివ్స్ కూడా చాలా వరకు మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది Realme Narzo 50 Pro 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.